ప్రభునామలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ వందనాలు చెప్పుకోండి ఒకరికొకరు. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రియులారా, టీవీ వర్తమానము ద్వారా మీకు వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. మరి అందరినీ కలవలేము, పెద్ద పెద్ద మహాసభలు పెట్టలేము. అలాగే మరి దేవుని చిత్తాన్ని బట్టి మనకిచ్చినటువంటి ఈ పరిచర్యను, దైవ సన్నిధి టీవీ పరిచర్యను సుమారు 7.5 సంవత్సరాల నుంచి తండ్రి కొనసాగిస్తూ ఉన్నారు. అందులో మీరందరూ టీవీ ముందుకు వచ్చి వాక్యం వింటున్నారని నమ్ముతున్నాం. వాక్య భాగాలు మీరు శ్రద్ధగా బైబిల్ దగ్గర పెట్టుకుని మీరు శ్రద్ధగా చూస్తూ వాక్యం వినాలని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన్ను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. మరొక్కసారి ఇదే వాక్యాన్ని నేను చదువుతున్నాను. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన్ను వెంబడించరి. ఎవరు వెంబడించారండి? యేసయ్యను వెంబడించారు. అందరూ నోరు తెరిచి చెప్పండి. యేసయ్య అనే మాట మీ నోట్లో చూస్తే ఎంత ధన్యులో. యేసయ్యను వెంబడించిరి. యేసు వారి వైపు చూసి, చెప్పండి, యేసు వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, అందరూ చెప్పాలి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. చూసారా, యేసుప్రభు వారు సిలువను, భారమైన సిలువను మోస్తూ భయంకరమైన శిక్షలు అనుభవిస్తూ వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రకటిస్తున్న సువార్త ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా, స్త్రీలైనటువంటి నా బిడ్డలారా, మీరు నా కోసం ఏడవకుడి, మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి. అంటే ఆయన కోసం ఏడుస్తున్నారన్నమాట అండి. రెండు వైపులా బారులు తీరి యేసుప్రభు వారిని సిలువ మోస్తూ ఉండగా కొరడాలతోటి దారుణముగా కొడుతూ ఉన్నారు. కొరడాలతోటి బలమైన బంట్రోతులు ఆయన్ని చీల్చి చెండాలుస్తున్నారు. ఘోరమైనటువంటి పరిస్థితిలో ఆయన బాధపడుతూ రక్తము చిందిస్తూ రక్తాన్ని కారుస్తూ ఉన్నారు. యెరూషలేం పట్టణము నుండి గొల్గతా శిఖరం వరకు ఆయన వేదనతో, భయంకరమైన హేళనతో, భయంకరమైనటువంటి ఎలాంటి మాటలండి ఎలాంటి మాటలయ్యి, కఠోరమైన మాటలతో గేలి చేసి హేళనకరమైన మాటలు మాట్లాడుతూ చాలా భయంకరముగా ఆయన్ని హింసిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. చాలా ఘోరమైనటువంటి, మీరు కరుణామయుడని, దయామయుడని కొన్ని చిత్రాలు మనం చూసాం, చాలా కొన్ని ఇంగ్లీష్ ఫిలిమ్స్లో చూసాం. కానీ ఒరిజినల్గా చూడాలంటే మీకు ఈ సిలువ, ఈ జాన కూడికల్లో మీకు దర్శనము ఇస్తే ప్రభువు చాలా గొప్పగా మీరు చెప్పగలరు. ఇందాక సాక్ష్యం చెప్పినట్లుగా ఎవరికైనా సిలువ భస్మ బుధవారం నుంచి ఎన్ని రోజులు గడిచిపోయింది ఇప్పటికి, మీకు ఎవరికైనా దర్శనం వచ్చిందా? సిలువ దర్శనం వచ్చిందా? ప్రభు నాకు కనిపించారు. నేను చాలా బలముగా అడుగుతున్నాను, ప్రభు నీ చేతులతో ఎంతోమందిని స్వస్థపరిచావు, ఆ చేతులకి గాయపడిన చేతులుగా చేశారు, రక్త చిత్తుడుగా చేశారు. మీ కాళ్ళతో పరిగెత్తి శిష్యుల్ని వెనకాల పరిగెత్తించి బహుజన సమూహములు నిన్ను వెంబడిస్తుండగా చాలా దూరం నడిచి మీరు సువార్త ప్రకటించిన ఆ 2 కాళ్ళని ఏం చేశారు? సాగదీసి ఇరిసేసినట్టు అంత పనిచేసి, దైవజనుడు ప్రయాస వృధా అవ్వకుండా ఉండాలంటే మీరు ఎలా ఉండాలండి? సిన్సియర్గా ఉండాలి, యాక్యురసీగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? హృదయపూర్వకంగా ఆయన మాటల్ని మీరు రిసీవింగ్ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అంత రోషము కలిగినటువంటి దేవుడు ఒక్క మాట అంటే వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. కానీ ఆ ప్రభువు పరలోకాన్ని విడిచి భూలోకానికి రిక్తుడుగా వచ్చాడు.
ఆయన మనం ఎలా పుడతామో అలాగా తగ్గించుకుని బాలయేసుగా పుట్టి ఆయన పెరిగి యవనస్తుడై యవన రక్తాన్ని మన కోసం సిందించారు. కాబట్టి యెరూషలేము నుంచి గొల్గతా శిఖరం వరకు కూడా ఆయన రక్తపు అడుగులు, ఏంటండి రక్తపు అడుగులు అంటే ఎంత కొట్టుంటారో మీకు అలస్యమైనా కొడతలేదు. కొంతమంది మీ మొఖాలు చూస్తుంటే కొంతమంది కళ్ళు మోస్తూ ఉన్నారు. కాబట్టి మగత వీడి ఏం చేయాలంట? ఓ సోదరా, ఓ సోదరి, ఏం విడిచిపెట్టాలంట? నిదురమాను మగత వీడు, కన్ను విప్పి కలియచూడు. కన్ను విప్పి కలియచూడు. ఓల్డ్ సాంగ్స్, కొన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి. సోదరా సోదరి, నువ్వు ఏం చేయాలి? నిదురమాను మగత వీడు, కన్ను విప్పి కలియచూడు. ప్రభు వైపు చూడండి దయచేసి. ఇలాంటి గ్రూపులు కనపడినప్పుడు మాకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టి మీరు సిద్ధపడి రాలేదని మాకు తెలుస్తుంది. అలాగే సిలువ దర్శనం నాకు కావాలన్నవారు ఎవరో అని కొన్ని ముఖాలు మేము చూస్తున్నాం. కాబట్టి ఆ సిలువ దర్శనము ఆ ప్రభుని స్వయముగా నేను చూడగలిగాను. దేవుని స్తోత్రం. అబ్రహాము గారు చూసినట్టు మరి ఆ ప్రభువుని నేను చూసి ఆయనతో మాట్లాడాను. ఆయన ఎవరో నేను చెప్పగలిగాను. నాలో ఉన్న అంతరంగ పురుషుడు లేచి నిలబడితే ఆ స్వప్నములో ఆయనతో నేను కలిసి మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆ ప్రభు యొక్క విశేషం ఏంటో నేను చెప్తాను. నా ప్రియుడి యొక్క విశేషం ఏంటో నేను చెప్తాను. ఏమా చూసిన వాళ్ళు చెప్తారా, చూడని వాళ్ళు చెప్తారా? ఒక కాలువ ఉందండి, చిన్న కాలువ. అందులో దిగిన వాడికి లోతు ఎంతో తెలుస్తుంది. దిగిన వాడు ఏమనుకుంటాడు ఏమో అని. అలాగే యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఏం చేయాలి? ఆయన మంచితనం, ఆయన దయాళత్వం, ఆయన దీర్ఘశాంతం, ఆయన సిలువలో పడిన యాతనలు, శ్రమలు, ఇవన్నీ కూడా మీరు చాలా వాక్యం ద్వారా చూడాలి, వినాలి, గ్రహించాలి. ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఎందుకంటే ఒక్కరోజే నేను శ్రమ అనుభవిస్తాను, నన్ను సమాధి చేస్తారు, తర్వాత ఒకరోజు సమాధిలో మన్నాడు ఉంటాను, మూడో రోజు ఉదయము నేను సమాధిలో ఉంటాను. ఎందుకంటే మరణము నన్ను బంధించలేదు. మరణపు ముళ్ళును విరిచి నేను మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీకు విజయం ఎక్కడ అంటూ బయటకు వస్తాను. అందుకని నా కోసం కాదు మీరు ఏడ్చేది, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏడవండి. మీ పిల్లల కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోతారేమో అని ఆ పిల్లల గురించి వేకునే లేచి కన్నీళ్ళు కార్చండి. మధ్యాహ్నం కూడా కన్నీళ్ళు కార్చండి. రోదన చేసే స్త్రీలుగా మారండి. స్త్రీల గురించి చెప్తున్న వాక్యం ఇది, మీ గురించే చెప్తున్న వాక్యం ఇది. కొన్ని గంటలు దేవుడి కోసం సమయాన్ని కేటాయించుకోవాలి. మనుషులతో చాలాసేపు మాట్లాడతావు, గంటలు. దేవునికి సమయాన్ని కొరచ చేసేస్తావు. 5 నిమిషాలే మాట్లాడతావు. అనంత సిస్టర్ అంతే కదా, అదిగో ఓకెడుతుంది ఆవిడ, 5 నిమిషాలే మాట్లాడుతుందంట నా బిడ్డ. కాబట్టి ఒక అరగంట సేపు, 1 గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు సమయాన్ని పెంచుకో. ఉపవాసం ఉన్న రోజున ఏం చేయాలండి? ఇందాక నేను చెప్పినట్టుగా ఈరోజు వ్రత దినము, ప్రతి నిమిషము విలువైనది. తెల్లవారుజామున 4 గంటలు లేచావో, 5కి లేచావో, మళ్ళా రేపొద్దున్న ఉదయం వరకు కూడా కఠోరమైన ఒక తపస్సులాగా, ఒక యాగములాగా నీ ఉపవాసం ఉండాలని నేను మిమ్మల్ని హెచ్చరించి చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ విధంగా చేసినటువంటి గొప్ప కోసం కాదు, కానీ అన్నీ మానేసుకుని టిఫిన్లు ఎన్నో చక్కగా అన్ని అవకాశం ఉన్నా ఏమీ తీసుకోకుండా 10 days కంటిన్యూగా ఉపవాసం చేసినప్పుడు ఆయన ఆజ్ఞ మేరకు మేము ఎన్నో దీవెనలు పొందుకున్నాం. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులమ్మా? ఒక్కరోజు చేయడానికి మీకు కష్టం అనిపించవచ్చు కొత్తలో, కానీ మేము ఆగస్టు 22న మొదలు పెడతాం. ఉదయం 31 రాత్రి అంతా ఆల్ నైట్ చేస్తాం. మళ్ళీ 1వ తారీఖు ఉదయం భోజనం చేస్తాం. అంటే ఎప్పుడు మానేసాం? 21వ తారీఖున భోజనం మానేసాం, టిఫిన్లు మానేసాం. ఈ 10 రోజులు కూడా మరి ఎంత ఏమవుద్ది? బాడీ అంతా ఆయిలింగ్ అయిపోద్ది, ఖాళీ అయిపోద్ది. దేవుని కోసం నూతనమైన వాక్యముతోటి మేము నింపబడుతూ, పాటలు పాడుతూ, కీర్తిస్తూ ఉండగా, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉండగా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఉండగా 10 రోజులు కూడా మాకు పండగల్లాగా ఇక ప్రతి ఆగస్టులో జరుగుతూ ఉంటుంది ముహూర్తంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
గమనించండి, ప్రభువారు ఆ విధంగా వారిని ధైర్యపరిచి ఆయన కష్టంలో ఉండి కూడా సువార్త ప్రకటించి ఆయన ఏ విధంగా చనిపోయారో మనకు తెలుసు. 44వ వచనం చదువుదాం. 23:44. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సిలువలో ఆయనకి ఎక్కించిన తర్వాత మేకులు వేసేసాక ప్రియులరా, మధ్యాహ్నం ఆ పైనుంచి కింద వరకు ఆయన వేలాడుతూ ఉండగా, అది ఆకాశానికి మధ్యలో మధ్యాహ్నం అయిపోయింది, మిట్ట మధ్యాహ్నము. ఆ భయంకరమైనటువంటి ఏప్రిల్ నెల, ఆ గుడ్ ఫ్రైడే రోజున ఆయన ఏమయ్యాడు చెప్పండి? 3 గంటల వరకు కూడా సిలువ మీద ఆయన వేలాడిన తర్వాత ఆ దేశం అంతటి మీదకి చీకటి వచ్చేసిందండి. సూర్యుడు అదృశ్యమైపోయాడు. సూర్యుడు కనపడతలేదు. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అంటే యెరూషలేములో ఉన్న దేవాలయము తెర పైనుంచి కింద వరకు కూడా నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, ఇలా చూడండి, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, ఎప్పుడండి? బాధలు పడి నిందలు పడి వీళ్ళందరి చేత పనికిరాని మాటలను పడి నోరు తెరవకుండా భారమైన సిలువను మోసాక సిలువకి ఎక్కించాక ఆ పైన ఆయన బాధపడుతూ అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఏమన్నారమ్మా? నీ చేతికి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నీ చేతికి నన్ను తీసుకో అని అంటాం చూసారు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అన్నీ నాలుగు పక్కల శ్రమలు వచ్చినప్పుడు నన్ను తీసేసుకో బాబు, ఎందుకు జీవితం అని అంటారు. అది తీసుకోవాలన్నా ఉంచాలన్నా ఆయన చేతిలో ఉంది. కానీ ఈయనేమంటున్నాడు? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. అంటే తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారుడికి కూడా అంత అధికారం ఉంది మరణం మీద. తండ్రి ఎవరో, కుమారుడు ఎవరు? ఆయనే కదా. అక్కడ మనం గమనించాలి. తండ్రికి ఈయన నీవు నన్ను తీసుకో అని అనలేదు, నా ఆత్మను తీసుకో అని అనలేదు. ఏమంటున్నాడు? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రాణం విడిచాడో కొండల మీద ఉన్న రాళ్ళు, దేశం అంతా చీకటైపోయింది. దేశం చీకటి అవుతుందా? మనం ఎవరైనా, మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు దేశం చీకటి అయిందా? అమ్మా సీతమ్మ గారు, మనకేమైనా చీకటి అయిందా? అలాగే ఎప్పుడైనా జరిగిందా? యెరూషలేములో దేవాలయము, చాలా పెద్ద దేవాలయము, దాని తెర అంతా ఏమైపోయిందంట? మధ్యలో చినిగిపోయింది. ఇవన్నీ జరుగుతాయని ముందే ప్రవక్తల గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. ఆయన చనిపోయినప్పుడు ఇలా జరుగుద్దని. అలాగే జరిగింది. ఆ కొండల మీద ఉన్న రాళ్ళన్నీ ఏమవుతాయని చెప్పండి? బండలు బద్దలయ్యి మొత్తం ఈ సైనికుల మీదకి గబగబా ప్రళయంలాగా వచ్చేసింది. పారిపోతున్నారు. ఎటు పారిపోవాలో ఆ బండలు పరిగెడుతున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి. హల్లెలూయా. మీరు చూసే ఉంటారు, ఫిలింలో చూసే ఉంటారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఫిలిము మధ్యలో ఫిలిం వేసి చూపిస్తూ ఉంటాం మేము ఇందులో. అది జరిగిన వాస్తవాలు చూస్తుంటే మీకు బాగా అర్థమయ్యేలాగా. అయితే గమనించండి, శతాధిపతి జరిగింది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని భయపరిచాడు. అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మంది, వాళ్ళ మీద ఒక కమాండర్ ఉన్నాడు. ఆయన అంతా చూసి అంటున్నాడు, ఆయన హృదయం కదిలించబడింది, కరిగిపోయింది. ఇదంతా చీకటైపోయింది, ఏ పక్క వెళ్ళాలి? మన సైనికులందరూ పారిపోతున్నారు. బండలాట్లుగా దొల్లుకుంటా పోతున్నాయి వాళ్ళ మీదకి, ఎవరో కొట్టినట్టు తరివినట్టు. ఈ సైనికులందరూ ఏరి నేనేం చేయాలి ఇప్పుడు అని అలాగే నిదానం చూస్తే అప్పుడు ఆశ్చర్యపోతున్నాడు, నిజంగా అయితే నీతిమంతుడే కనుక ఈయన చనిపోయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నారే, ఈయనే యేసు, ఈయనే మెస్సయ్య అని శతాధిపతి ఆయనకి తెలిసింది. ఆయన దేవుని మహింపరిచాడు. చూచుడికై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూసి, నువ్వు చదవద్దమ్మా, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఏం కొట్టుకున్నారు? రొమ్ము కొట్టుకున్నారు. ఈ రొమ్ము అప్పుడు కొట్టుకున్నారు, మళ్ళీ బాగా వినాలి, మళ్ళీ ఇంకోసారి రొమ్ము కొట్టుకుంటారు. ఎప్పుడు కొట్టుకుంటారు? ఆయన మళ్ళీ
వస్తారు. ఎక్కడికి వస్తారు? భూమి మీద కాదని రాయబడింది. ఎక్కడికి వస్తారమ్మా? మధ్యాకాశంలోకి వస్తారు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన అందరూ చూస్తారంట. ఆ మతం, ఈ మతం, ఆ కులం, ఈ కులం అని లేదు. ఎక్కడికి వస్తారు? 3 ఆకాశాలు ఉన్నాయి, మనకు ఒకటే కనపడుతుంది. అది మధ్యాకాశం, పరమాకాశం. ఆయన బైబిల్లో గ్రంథంలో రాయబడింది మధ్యాకాశంలోకి వస్తారు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆ మధ్యలో నిలబడి, మేఘాల మీద నిలబడినటువంటి ప్రభువు ఒక కొదమసింహం వలె కరుణామయుడిగా కనిపించారు కదా. ఒక కొదమసింహం వాళ్ళందరికీ కనబడతాడు. ప్రపంచమంతా ఒకేసారి ఆయన చూస్తారు. చూసినప్పుడు ఏం చేస్తారంటే, పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రభు కోసం వాక్యం శ్రద్ధగా విని గ్రహించిన వారు, వాక్యం ప్రకారం నడిచిన వారు, పాపాలను విడిచిపెట్టిన వారు, తమ పాపాలను ఒప్పుకొని మరి ఆ ప్రభు యోర్దాను నదిలో ఎలా బాప్తిసం పొంది ప్రభు తండ్రి అంటూ ముందుకు నడిచేయడం మాదిరి నువ్వు చూపించాడు. అలాగే ఎవరైతే ఆ తండ్రి, ఆ కుమారుని యొక్క మాదిరి ప్రకారం నడుస్తున్నారో, తాము తగ్గించుకుని దేవుడి నామాన్ని గొప్ప చేసుకుంటూ వెళుతున్నారో, వాళ్ళని ఆ మేఘాలు వచ్చి ఏం చేస్తాయంట? రెప్పపాటులో, కన్ను రెప్ప వేసి తీసినంతలో ఆ మేఘాలు వచ్చి వారిని తీసుకుపోతాయి. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారా? అయ్యో, వీళ్ళందరూ ఏది? ఈ కొద్దిమంది ఏరి? నా పక్కన కూర్చున్న ఆయన ఏడి? ఆమె ఏది? ఎవరో? ఏమైపోయారు? అందరూ ఒక రెప్పపాటులో చూసి రొమ్ము కొట్టుకుంటారు. అక్కడ ఆ రొమ్ము కొట్టుకునుట అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఇక్కడ రొమ్ము ఎందుకు కొట్టుకున్నారో? అయ్యో, నీతిమంతుని పట్టనెట్టేసుకున్నావే, ఇంత మార్పులు వచ్చినాయి, ఈ దేశంలో ఇన్ని మార్పులు వచ్చినాయి, నిజంగా ఈయన దేవుడు కుమారుడు, దేవుడే కాబట్టి ఇంత భయంకరమని చెప్పి వారు రొమ్ము కొట్టుకున్నారు. ఆయనకి నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిల్చుని వీటిని చూచుచుండిరి. అలా చూస్తూ ఆశ్చర్యపోయారు. ఏమీ చేయలేరు ఎవరో. అంత ప్రళయం అక్కడ వచ్చింది. ఇంకా భయంకరమైన ప్రళయం రాబోతుంది. ఉగ్రత దినం రాబోతుంది. అది రాకముందే మనము మన దీపాలు వెలిగించుకుంటూ దేవుని వాక్యం అనే సమరుతో, పరిశుద్ధాత్మతో మనం వెలిగించుకుంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన కోసం సిద్ధపడాలి. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కాబట్టి ప్రభు కోసం మనం జీవించాలి. ఎవరు ఎత్తబడతారో? నీతిమంతులైన వారు. ఎవరు ఎత్తబడతారో? అందరూ చెప్పండి. పరిశుద్ధులైన వారు. వాళ్ళు ఎలాగుంటారు? వాళ్ళ మొఖాన్ని ఏమైనా రాసి ఉంటుందా నీతిమంతులని? వాళ్ళ క్రియలను బట్టి చెప్పండి అమ్మా. వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ పాపాన్ని విడిచిపెడతారో, పరిశుద్ధంగా జీవించాలనుకుంటారు. ప్రభు ఎలాగైతే బాప్తిసం పొందారో యోర్దాను నదిలో, అలా పొందిన తర్వాత ఒడ్డుకు వచ్చేటప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మ వచ్చింది. అలాగా ఆ దేవుణ్ణి చూడాలనుకుంటారు, చూస్తారు. నేను చెప్పాను కదా, నేను స్వయంగా ఆయన చూశాను, ఆయనతో మాట్లాడాలని. సంవత్సరం అడిగాను ఏడ్చి, అసలు నాకేమీ వద్దు, నువ్వే కావాలి, నాకేమి వద్దు, నువ్వే కావాలి, నీ పరిశుద్ధాత్మ కొమ్మరింపు కావాలి, నిన్ను కనులారా చూడాలి. ఆత్మనేత్రం తెరిచారు దేవుడు. ఆ స్వప్నంలో నన్ను అంతరంగ పురుషుడిని లేచి నిలబెట్టారు. నేను పడుకునే ఉన్నాను. లోపల అంతరంగ పురుషుడు ఉంటాడు, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ఈ బాహ్య పురుషుడు నిద్రావస్థలో నేల అంటి ఉన్నాడు. నేల మీద పడుకున్నాను. ఆ పైన ఆ లోపల ఉన్నటువంటి వాడు లేచి నిలబడి ఆ పైనుంచి దిగుతున్న వారిని చూసి ఆయన ఎవరో అని అడుగుతుంటే, ఆయన తండ్రి, ఈయన కుమారుడని నేను చెప్పడానికి దేవుడు దైవ జ్ఞానాన్ని ఇచ్చారు. ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. ఆకాశముల నుండి దిగి అంత ఎత్తులో నిలబడ్డారు, 4 అడుగులు ఎంతో ఎత్తులో, గాలిలో. అప్పుడు స్వరం వినపడుతుంది. వారిద్దరూ మాట్లాడతలేదు, స్వరం వినపడుతుంది. ఎవరి స్వరం అది? పరిశుద్ధాత్మని స్వరం వినపడుతుంటే నేను ఇలాగే నిలబడి ఉన్నాను, అటెన్షన్లో ఇలా నిలబడి ఉన్నాను. అప్పుడు వాళ్ళు స్వరం వినపడినప్పుడు ఆయన ఎవరని అడిగారు. ఆయన ముఖాలు మాత్రం మనుషులు రూపంలో ఉన్నారు, కానీ ముఖాలు మాత్రం పలానా సీతమ్మ, పలానా పురుషుల పేర్లు అయితే పలానా దావీదు, పలానా గాబ్రియల్ అనేదో చెప్తాం, కానీ వాళ్ళ రూపాలు నాకు వైను తెలవట్లేదు. కానీ ఒక మాట అంటున్నాను, ఏమనంటే ఆయన తండ్రి అని చెప్పాను. దేవుని స్తోత్రం. మరి ఈయన ఎవరైనా ఇంకో స్వరంతో పక్కన ఆయన కనపడతలేదు, స్వరం వినపడుతుంది. ఆయన ఎవరు అని అడిగారు. ఆయన ఏమన్నానంటే కుమారుడు అన్నాను. బాగా వినాలి. పరిశుద్ధాత్ముడు ఏడి అని అడిగారు. 3వ మాట ఏంటమ్మది? పరిశుద్ధాత్ముడు ఏడి అని అడిగారు. దానికోసమే కదా నేను అడుగుతున్నాను. ఆయన తండ్రి కుమారుడు ఇద్దరు మనుషులే వచ్చారు. అబ్రహాముని ఎంతమంది దర్శించారు? 3 మనుషులుగా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు కావాలని అడుగుతున్నాను కాబట్టి ప్రథమ స్థానం ఇవ్వడానికి
నేను ఇష్టపడాను కాబట్టి, సంవత్సరం నుంచి ఏడుస్తున్నాను కాబట్టి, ఆస్తులు అంతస్తులు అడుగుతలేదు కాబట్టి ప్రభువారు చక్కగా దిగి వచ్చారు. దేవుని స్తోత్రం. దిగొచ్చి ఏం చేశారండి? ఆకాశంలో అలాగా నిలబడి స్వరంతో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? ఆయన తండ్రి. మరి ఈయనెవరు? ఆయన కుమారుడు. ఇద్దరు మనుషుల పేర్లు చెప్పేశాను. అయితే పరిశుద్ధాత్ముడు ఏడి అని అడిగిన వెంటనే ఒక బంగారు పాత్ర నా చేతిలోకి వచ్చింది. ఆ చేతిలో వచ్చిన పాత్ర ఎలాగ ఉందంటే పొంగుతుంది. పాల పొంగు, నీటి పొంగు పొంగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఇదిగో నాలో ఉన్నాడు అని చెప్పాను. నా చేతిలోకి వచ్చింది కదా, ఆ పాత్రను పట్టుకుని ఏమంటున్నాను? ఇదిగో పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. ఆయనే చెప్పమన్నారు, లేకపోతే నాకు తెలియదు. ఆ పరిశుద్ధాత్మని నేను లోపలికి తీసుకున్నాక సుమారు 15-20 సంవత్సరాల క్రితం అప్పుడు నా బ్రతుకుల మార్పులు ఇంకా ఎక్కువగా దేవుడితో గడపాలని ఎంత సంతోషం. అదృశ్యమైపోయారు వాళ్ళిద్దరూ. అదృశ్యమై స్వరం కూడా అదృశ్యమై ఏం మాట్లాడతలేదు. ఈ లోపల ఈ నిలబడిన అంతరంగ పురుషుడు లోపలికి వెళ్ళిపోయాడు. లేచి నిలబడ్డా. గబగబ ఉలిక్కిపడి లేచాను. ఇది స్వప్నం, కళ అని తెలిసింది. కల్లో నా ప్రభు కనపడ్డారు. కల్లో నా ప్రభు నాకు కనపడ్డారు. కల్లో నన్ను మాట్లాడించారు. నేను ఆయనతో మాట్లాడాను. ఎంత సంతోషం! ఎంతమందికి చెప్పాలి, ఎక్కడెక్కడా చెప్పాలి. ఈ సంతోషముకు అవధులు లేవు. దేవుని స్తోత్రం. ఎప్పుడు నా జీవితంలో అంత సంతోషం రాలేదు. నేను ఎవరితో చెప్పను. ఎవరు కనపడ్డారమ్మా? ఎవరు కనపడ్డారమ్మా? ఆయనే స్వయముగా. నమ్ముతలేదు మీరు? నమ్ముతలేదా? నమ్మకపోతే మానేయండి. నాకేమైనా నష్టం. నమ్ముతున్నాను అన్నవారు చేయొద్దండి. మీకేమైనా కాలం వస్తే చెప్తారు, మీరు నమ్మాలి వద్దా? మరి ఏంటి అలా సీరియస్గా కూర్చున్నారా? కాబట్టి చక్కగా స్వప్నం. దేవుని స్తోత్రం. స్వప్నంలో దర్శించాడు సొలొమోను దేవుడు. అవునా కదా? స్వప్నాలు కరెక్టే కదా? స్వప్నంలో దేవుడు సొలొమోను దర్శించినప్పుడు ఏమడిగాడు దేవుడు అంటే, సొలొమోను ఏం ఆన్సర్ ఇచ్చాడు? జ్ఞానం గల హృదయం ఇవ్వండి నాకు. నేను బాలుణ్ణి లేదా చిన్నవాడిని, నా తండ్రి అనుభవం గలవాడు, ఆయన చనిపోయాడు కదా. నాకు ఈ రాజ్యం వెళ్ళటానికి ఏం కావాలి? జ్ఞాన హృదయం, దైవజ్ఞానం. ఆయన చాలా సంతోషపడి దేవుడు అన్నాడు, ఒరే నాయన, నీ అవన్నీ అడుగుతావు అనుకున్నా. ఐశ్వర్యం, ఘనత, రాజుల మీద అధికారం, లేదా యుద్ధాల్లో ఎప్పుడు అపజయం లేకుండా జయం, ఇవన్నీ అడుగుతావు అనుకున్నాను. కానీ నువ్వేమడిగాలో అదే అడిగావు. జ్ఞానం గల హృదయం అడిగావు. రాజ్యము నీకు ఇచ్చాను కాబట్టి దాంతోపాటు నీకు ఐశ్వర్యమును ఘనతయు అడగకుండానే నీకు ఇస్తున్నాను అన్నారు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సొలొమోన్, ది గ్రేట్ సొలొమోన్ కదా. ఓకే, మంచిది. మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. హల్లెలూయా. గబగబా మోకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టీవీ ముందు కూర్చున్న సహోదరుడా, సహోదరి, మోకరించి మీరు ప్రార్థన చేయగలిగితే నువ్వు విన్నటువంటి వాక్య భాగము యేసు ప్రభువారు పడిన కష్టములు, యేసు ప్రభువారు పడిన శ్రమలు ఎవరి కోసమైవి? నా కోసమే, నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. హల్లెలూయా. మహోన్నతుడా, గొప్ప దేవుడా, నువ్వు పడిన కష్టాలు, నువ్వు పడిన శ్రమలు, నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని, మీ గాయపడిన స్థలాల ద్వారా మేము ఎలాంటి తెగులైనా పోతుందని నమ్ముతున్నాము. ప్రభా, నీ గాయపడిన హస్తంతో వచ్చి నీ బిడ్డల్ని దర్శించుము. టీవీ ముందు వాక్యం వింటున్న నీ బిడ్డల్ని దర్శించుము. ప్రభా, నువ్వు ఎంత మాదిరి చూపించావో. బాలుడిగా జన్మించి యవనస్తుడిగా పెరిగి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి నాయన అనేక మంది శోధనలు ప్రధాన యాజకుల ద్వారా, శాస్త్రుల ద్వారా, ప్రజల పెద్దల ద్వారా అడుగడుగున క్షోభ అనుభవించిన, శోధన వచ్చిన నాయన చిరునవ్వుతో అనుభవించి చివరిలో శిలువ యాగము చేసి ప్రాణమర్పించావు, రక్తము చెందించావు.
యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని గొప్ప సువార్త, గొప్ప బోధ శ్రమలో ఉండి చేశావు. రక్తం కారుస్తూ గొల్గొతా శిఖరం దాకా సిలువను ఎంత భారంగా మోసావో ప్రభువా. ఎప్పుడైతే ఆ సిలువలో నాయనా ప్రభువా ఆ శ్రమలు పూర్తయినాయో, ఇదిగో నా తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణము విడిచినప్పుడు దేశమంతా చీకటి. యెరూషలేము తెర ఓ నైనా ఆ పైనుంచి కిందకి నిటారుగా చిరిగిపోయింది. కొండల బద్దలైనవి. ఆ సైనికులందరూ పారిపోతున్నారు. ఘోరంగా చీకటి, ఎవరు కనపడలేనంత అయ్యోమయ్యో. అక్కడ దూరంగా ఉండి గమనిస్తున్న పరిశుద్ధ స్త్రీలు, శతాధిపతి అయినటువంటి ఒక ఆయన గమనించగలిగారు. అవును, ఇక్కడ వాక్యం వింటున్న వారు ఎంతమంది నిన్ను గమనించగలిగారు? ఎంతమంది వాక్యాన్ని లోపలికి తీసుకున్నారు? ఎవరు నీ కోసం మారు మనసు పొందినవారు? నీతిమంతుడని నీ నాయన అక్కడ ఒక శతాధిపతి గురించి రాయబడింది. అలాగే అరిమతైన యేసేపు గురించి రాయబడింది. కిందకి వాక్యాల్లోకి వెళ్ళినప్పుడు ఆ దేహం నాకు కావాలని అడిగిన ఆ కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలు చేసిన అరిమతైన యేసేపు నీతిమంతుడు. అలాంటి నీతిమంతుల కోవలోనికి, ఆ స్థాయిలోకి వాక్యమైన బిడ్డలందరినీ తీసుకొచ్చి నీ కోసము మా గుడ్ ఫ్రైడే రోజున మాత్రమే కాదు, ఈ 46 దినాలు ఈ శిలువ ధ్యాన కూడికల్లో నిన్ను గనపరిచేవారుగా చెయ్యమని, జీవితకాలం అంతా నీ శిలువ యాగాన్ని మర్చిపోకుండా పాపాలు క్షమించే దేవుడు అని తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా నీ కొరకు పశ్చాత్తాపం కలిగి ప్రత్యేకమైన రీతిలో జీవించేవారుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఎంతో ఓపికగా మీరు టీవీ ముందు కూర్చొని విన్నారు, బైబిల్ చూస్తూ. నమ్ముతున్నాను మరొకసారి మనం కలుసుకుందాం. అమ్మగారికి, అయ్యగారికి, సంఘ బిడ్డలకు వందనాలండి. రాత్రి అయితే నేను ప్రార్థనకు వచ్చానండి. మా మనవడు, మా అమ్మాయి గారు అబ్బాయి సంతపాటులోకి వెళ్ళాడంటండి. కాంట్లుంటి తినంగా వెళ్ళేటప్పటికి కాలుని ఏదో కుట్టిందంటండి. బాబో ఏదో కుట్టేసిందని పెద్ద కేకేసాడంటండి. ఆ సంతపాటులో ఉన్న అబ్బాయి పరిగెత్తుకొచ్చి లైట్ వేసి చూసేటప్పటికి అబ్బాయి జరి కుట్టింది, గవగవ వెళ్ళిపోవు, మీ ఇంటికి వెళ్ళిపోవని పంపేశాడంటండి. ఆ అబ్బాయి గవగవ వచ్చేసి ప్రార్థనలోకి వచ్చాడండి. ఏంటి పిల్లోడు ప్రార్థనలోకి వచ్చాడు, మరి పెందరకాడ పడుకుంటారు కదా, ఇప్పుడు పరిచయలు కదా వచ్చాడేటని నేను ఆ అబ్బాయి ఇంకా చూస్తున్నానండి. మా మనవడు పిల్లోడు వచ్చి, నానమ్మ బంధుగాడిని తేలు కుట్టిందంట అని చెప్పాడు, ప్రార్థన చేయించమన్నాడండి. గవగవ ఇదేంటి బాబా అని నేను పలారం పంచిపెడతానన్నారు. అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు మరి ఇలాంటి సంగతి అండి, జరి కుట్టిందంటే, జరో మరి ఏంటో ఇను లేదన్నాను. ఏం పర్వాలేదమ్మా, భయపడొద్దు అన్నారు. అన్న మాకు ఏంటో మరి మా బావ కోడల్ని పాము ఉంటుకుంది కదండి, ఆ భయం ఉండిపోయి అసలు ఏంటంటే నేను కంగారు వచ్చేసిందండి. రాత్రి తెల్లవారులు కూడా ఎవరం కూడా, పిల్లగారు వాళ్ళు మేమిద్దరం కూడా ఎవరం పడుకోలేదండి. మళ్ళీ అమ్మగారి దగ్గరికి వద్దామంటే ఈ మనిషి ఏమో పర్వాలేదు, ఆవిడ పర్వాలేదని చెప్తే ఏం భయపడక్కర్లేదు, ఆవిడ నోటంటే మాట వస్తే చాలు అని అన్నాడండి. మీకు ఎన్నో వందనాలండి. ఆ అబ్బాయి చాలా క్షేమంగా ఉన్నాడండి. దేవుడు ఎంతో మంచి కార్యం చేసాడండి. ఈ 40 రోజులు ప్రార్థనకు వచ్చినందుకు నాకు ఎంతో కార్యం వచ్చిందండి, కార్యం చేశాడండి. గొప్ప దేవుడు, ఈ చిన్న సత్యం దేవుడు దీవించిన కాక.